చికిత్స కోసం వస్తే చంపేశాడు. యువతిని మత్తు మందిచ్చి లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో కాంపౌండర్ అరెస్ట్. కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. మరి ఎప్పుడు జరిగింది? ఇవాళ వచ్చింది బయటకు. ఇందిరమ్మ రాజ్యం. ఏం రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. అర్ధరాత్రి ఆసుపత్రిలో పనిచేసే దక్షిణమూర్తి అనే కాంపౌండరు యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టినట్టు సమాచారం. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. యువతికి చికిత్స అందించిన గదిని సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన కాంపౌండర్ దక్షిణమూర్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆసుపత్రి యాజమాన్యం దళిత సంఘాలను రంగంలోకి దింపినట్టు సమాచారం. ఎందుకు దళిత సంఘాలు ఎందుకు దించారు వారి? అంటే వీడు దళితుడా? అంటే మానభంగం చేసిన కాదు దళితుడు అంటుంటారా? మానభంగం చేసిన కాదు దళితుడు అంటారా? నా కొడుకల్లారా కదా, మీరు మంచి వాళ్ళేమరా, చాలా సక్కమైన వాళ్ళు. చికిత్స కోసం వచ్చిన యువతి అఘాయిత్యానికి గురి కావడం ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది. కలకలం రేపటికి లేపదు కూడా. అంటే మా రాజ్యం ఏందనుకుంటారు? ఆడబిడ్డలను మానభంగాలు చేపించడం, మానభంగం జరిగి మర్డర్ జరిగితే వాళ్ళని పందికొక్కులు మేపినట్టు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి తినిపించడం. దీని పేరే ఇందిరమ్మ రాజ్యం. 21 నెలలకెళ్ళి ప్రతిరోజు ఎక్కడో ఒకక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డ మానం పోతాం. కానీ గుడ్డి గుర్రాల మీద అంటే నాకు మళ్ళీ వచ్చిపోతుంది. గుడ్డి గుర్రాలో పండుతున్నట్టుగా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఈ రాష్ట్ర సర్కారు, పోలీస్ వ్యవస్థ, హోంశాఖ పనిచేస్తా ఉంది ఆడబిడ్డల ఆ మాన ప్రాణాలు కాపాడాలనే విషయంలో. కానీ రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేయడం మాత్రం నెంబర్ 1 ఉన్నారు, దాంట్లో అసలు డౌటే లేదు. కానీ మరి ఆడబిడ్డ ప్రాణం అన్నా మానం అన్నా ఈ ప్రభుత్వానికి విలువే లేదు. ఇది ఒక రోజు రేపు నాకు తెలిసి ఇది వార్త కూడా రాదు. ఇంకా నేను సింపుల్ ఏమంటే రేపు ఇది వార్త కూడా రాదు మెయిన్ పేపర్లో. వాళ్లకు కాసులు కావాలి, కమిషన్లు కావాలి, సంపాదన కావాలి. ప్రజల ప్రాణాలు, ఆడబిడ్డల మానవ ప్రాణాలతో విలువలేదు. కానీ మహాలక్ష్మణం చేస్తాం, కోటీశ్వరులను చేస్తాం, 1 కోటి మంది మహిళలను ఎట్లా మానభంగాలు చేపించి, మర్డర్లు చేపించి కోటీశ్వరులను చేస్తాం. మీరు ఎన్ని ఏళ్ళు చదివి ఇంకా 3.5 years ఉంది ఈ ప్రభుత్వం. ఈ 3.5 years లో మీరు ఎన్ని రోజులు ఎంత మొత్తుకున్నా ఇందులో మాత్రం ఏమాత్రం మార్పు రాదు. అది ఇందిరమ్మ రాజ్యం అంతే, మారదు. మారుతాయి ఆశ్చర్యపోవాల్సింది. ఇంకేంటి జార్ఖండ్లో ఎన్కౌంటర్ అంటే మావోయిస్టు చనిపోయిండు. సొరండ అడవిలో ఎదురు కాల్పులు చేసిరట. జార్ఖండ్ ఎన్కౌంటర్ చేసిరట పాపం. ఇంకేంది పింఛన్ ఇది గమ్మతున్నాయి. పింఛన్ కావాలంటే సాహసం చేయాల్సిందంట, 2 వారాలు దాటాల్సిందని అంటున్న వృద్ధులు. రంగారెడ్డి జిల్లా నర్సంపల్లి పెన్షన్లో మాడుగులు అంట. అవ్వా, ఒకవేళ నీకు పింఛన్ కావాలనుకో ఇట్లా వాగులు దాటాలంట. ఆ వాగులు దాటతలకి నీకు ఏమైనా అయిందంటే మరి తర్వాత ఇక పింఛన్ ఉండదు, ఏమన్నది. ఏమంతా పింఛన్ కావాలంటే వాగులు దాటి రావాలి. ఏం పేరు ఈ ప్రభుత్వం పేరు? ఏం పేరా? ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా 7 o'clock న్యూస్ వస్తుంది. మరి లేటెస్ట్ న్యూస్ ఇది. ఏం రాసిరో ఒకసారి చూద్దాం.